హాయ్, మనం వచ్చేసి 27th లెసన్లో ఉన్నాము. ప్రబోధ్ అభ్యాస్లో వచ్చేసి ఇక్కడ చూడండి, ఆప్ కహా కామ్ కర్తే హై అనేటువంటిది ఉపయోగించినారు. ఆప్ మీరు ఎక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని వెర్బ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ యొక్క వెర్బ్ను ఉపయోగించి మనం ఏ విధంగా క్వశ్చన్ అడగాలనేటువంటిది చూద్దాము. ఆప్ కహా కామ్ కర్తే హై, ఆప్ కహా రహతే హై, మీరు ఎక్కడ నివసిస్తున్నారు, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు. ఆప్ కహా జాతే హై, మీరు ఎక్కడికి వెళ్తున్నారు. ఆప్ కహా పడితే హై, మీరు ఎక్కడ చదువుతున్నారు. ఆప్ కహా నౌకరీ కర్తే హై, మీరు ఎక్కడ పని చేస్తూ ఉన్నారు. నౌకరీ అంటే ఉద్యోగం చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హమ్ దోనో డాక్ విభాగ్ మే హై, మేమిద్దరం వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్నాము. ఈ విధంగా కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, దాని కింద ఇవ్వడం జరిగింది, దాని గురించి చూద్దాం. హమ్ దోనో డాక్ విభాగ్ మే హై, మేమిద్దరం వచ్చేసి డాక్ విభాగంలో ఉన్నాము, పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్నాము. హమ్ దోనో టెలిఫోన్ విభాగ్ మే హై, టెలిఫోన్ విభాగ్ అంటే టెలిఫోన్ బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్నాము. హమ్ దోనో బ్యాంక్ మే హై, మేమిద్దరం వచ్చేసి బ్యాంక్లో పనిచేస్తున్నాము. హమ్ దోనో కాలేజ్ మే హై, మేమిద్దరం వచ్చేసి కాలేజీలో పనిచేస్తున్నాము. హమ్ దోనో నిదేశాలయ మే హై, మేమిద్దరం వచ్చేసి నిదేశాలయలో పనిచేస్తున్నాము. సరే, నిదేశాలయ అంటే ఏంటంటే హెల్త్ అండ్ సేఫ్టీ అనమాట. ఏ డైరెక్టరేట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఒక పార్ట్ ఆఫ్ ఎ డిపార్ట్మెంట్ అనమాట, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ వన్ పర్టికులర్ థింగ్స్, ఒక పర్టికులర్ థింగ్ కోసం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. హెల్త్ అండ్ సేఫ్టీ అనమాట నిదేశాలయ అంటే. నెక్స్ట్, తుమ్ కహా కేల్తే హో, అదే ఫీమేల్ జెండర్ అయితే తుమ్ కహా కేల్తీ హో అనేటువంటిది ఉపయోగిస్తున్నాము. చూడండి, తుమ్ కహా కేల్తే హో, నువ్వు ఎక్కడ ఆడుకుంటున్నావు. తుమ్ కహా కేల్తీ హో. తుమ్ కహా పడితే హో, తుమ్ కహా పడతీ హో, నువ్వు ఎక్కడ చదువుతున్నావు. తుమ్ కహా జాతే హో, తుమ్ కహా జాతీ హో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. తుమ్ కహా రహతే హో, తుమ్ కహా రహతీ హో, నువ్వు ఎక్కడ నివసిస్తూ ఉన్నావు. నెక్స్ట్ వచ్చేసి, హమ్ కభీ కభీ శతరంజ్ కేల్తే హై, మేము అప్పుడప్పుడు వచ్చేసి చెస్ ఆడుకుంటాము. హమ్ రోజు శతరంజ్ కేల్తే హై, మేము ప్రతిరోజు వచ్చేసి శతరంజ్ ఆడుకుంటాము, చెస్ ఆడుకుంటాము. హమ్ హమేషా శతరంజ్ కేల్తే హై, మేము ఎల్లప్పుడూ వచ్చేసి చెస్ ఆడుకుంటాము. హమ్ ఆజ్కల్ శతరంజ్ కేల్తే హై, మేము ఈ రోజు నుంచి చెస్ ఆడుకుంటాము. క్యా తుమ్ హాకీ కేల్తే హో, క్యా తుమ్ హాకీ కేల్తీ హో. ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇవ్వడం జరిగింది, దాన్ని మనము చూద్దాము ఉదాహరణలు. క్యా తుమ్ హాకీ కేల్తే హో, నువ్వు వచ్చేసి హాకీ ఆడుకుంటావా. తుమ్ హాకీ కేల్తీ హో. క్యా తుమ్ క్రికెట్ కేల్తే హో, నువ్వు వచ్చేసి క్రికెట్ ఆడుకుంటావా. క్యా తుమ్ క్రికెట్ కేల్తే హో. ఇక్కడ వచ్చేసి కేల్తీ హో, కేల్తీ అంటే ఫీమేల్ జెండర్లో. క్యా తుమ్ టెన్నిస్ కేల్తే హో, నువ్వు వచ్చేసి టెన్నిస్ ఆడుతావా. క్యా తుమ్ టెన్నిస్ కేల్తీ హో, ఫీమేల్ జెండర్ అయితే. నెక్స్ట్ చూడండి, దోనో రేఖాంకిత శబ్దం కే లియే క్రమం సే ప్రశ్న బనాయే. ఇక్కడ మనకు వచ్చేసి రెండు విధాలుగా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతామో చూద్దాం. ఆన్సర్ ఇచ్చారు, దాన్ని రెండు విధంగా ఏ విధంగా అడుగుతాము, క్వశ్చన్ అడుగుతాము. రాఘవ్ షామ్కో బజార్ జాతా హై, రాఘవ్ వచ్చేసి సాయంత్రం పూట బజార్కి వెళ్తాడు. దీన్ని ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాము. రాఘవ్ షామ్కో కహా జాతా హై, రాఘవ్ సాయంత్రం పూట ఎక్కడికి వెళ్తాడు. రాఘవ్ కబ్ బజార్ జాతా హై, రాఘవ్ ఎప్పుడు బజార్కి వెళ్తాడు అనేటువంటిది. కబ్ కహా అంటే వేర్ అని అర్థము, ఎక్కడ అని అర్థము. కబ్ అంటే ఎప్పుడు అని అర్థం అనమాట. దీన్ని ఉపయోగించి ఇక్కడ కొన్ని క్వశ్చన్లు మనం తయారు చేయాలి. నెక్స్ట్, రాఘవ్ షామ్కో బాజార్ జాతా హై, రాఘవ్ వచ్చేసి సాయంత్రం బజార్కి వెళ్తాడు. రాఘవ్ షామ్కో కహా జాతా హై, రాఘవ్ సాయంత్రం పూట ఎక్కడికి వెళ్తాడు. రాఘవ్ కబ్ బాజార్ జాతా హై, రాఘవ్ ఎప్పుడు బజార్కి వెళ్తాడు. సుందరం సుబహ్ దఫ్తర్ జాతా హై, సుందరం వచ్చేసి ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తాడు. సుందరం సుబహ్కో కహా జాతా హై, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తాడు. సుందరం కబ్ దఫ్తర్ జాతా హై, సుందరం వచ్చేసి ఎప్పుడు ఆఫీస్కి వెళ్తాడు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రాధా షామ్కో మందిర్ జాతీ హై, రాధా వచ్చేసి సాయంత్రం పూట మందిరానికి గుడికి వెళ్తుంది. రాధా షామ్కో కహా జాతీ హై, సాయంత్రం పూట ఎక్కడికి వెళ్తుంది. రాధా కబ్ మందిర్ జాతీ హై, ఎప్పుడు గుడికి వెళ్తుంది. వే దోనో రాత్కో క్యాంటీన్ మే ఖాతీ హై, వే దోనో వాళ్ళిద్దరూ వచ్చేసి క్యాంటీన్లో తింటారు. వే దోనో రాత్కో కహా ఖాతీ హై, వాళ్ళు రాత్రిపూట ఎక్కడ తింటారు. వే కబ్ క్యాంటీన్ మే ఖాతీ హై, వాళ్ళు ఎప్పుడు క్యాంటీన్లో తింటారు. షీలా షామ్కో పార్క్ మే ఖేల్తా హై, షీలా వచ్చేసి సాయంత్రం పూట పార్క్లో ఆడుకుంటుంది, కేల్తీ హై. షీలా షామ్కో కహా కేల్తీ హై, సాయంత్రం పూట ఎక్కడ ఆడుకుంటుంది. షీలా కబ్ కేల్తీ హై, ఎక్కడ ఆడుకుంటుంది. ఈ విధంగా మనము క్వశ్చన్లు తయారు చేయవచ్చు. నెక్స్ట్ చూడండి, తర్వాత వచ్చేసి छात्र परस्पर प्रश्नोत्तर द्वारा अपने शौक के बारे में बातें करें. మీరు వచ్చేసి
మీరు ఎటువంటి ఆటలు అనేటువంటిది ఇష్టము అనేటువంటిది ఇక్కడ చూడండి. హాకీకి వెళ్ళినా, ఉపన్యాస్ పడనా, ఉపన్యాస అంటే నావల్స్ చదవడము, ఫిల్మ్ దేఖనా సినిమాలు చూడడము, చిత్ర బనానా ఆది శబ్దంకో ప్రయోగ కరేं వీటిని ఉపయోగించి ఎలా మాట్లాడతాము. ఆప్ క్యా ఖేల్తే హై మీరు ఏం ఆడుకుంటున్నారు. మై హాకీకి వెళ్తా హూ నేను హాకీ ఆడుకుంటున్నాను. ఆప్ టీవీ పర్ క్యా దేఖ్తే హై మీరు టీవీ పైన ఏం చూస్తున్నారు. మై టీవీ పర్ ఫిల్మ్ దేఖ్తా హూ నేను వచ్చేసి ఫిల్మ్ చూస్తూ ఉన్నాను. దీన్ని ఏ విధంగా అడుగుతాం చూడండి. ఆప్ క్యా ఖేల్తే హై మీరు ఏం ఆడుతున్నారు. మై హాకీకి వెళ్తా హూ నేను హాకీ ఆడుకుంటున్నాను. मैं క్రికెట్కి వెళ్తా హూ నేను క్రికెట్ ఆడుకుంటున్నాను. ఆప్ టీవీ పర్ క్యా దేఖ్తే హై మీరు టీవీ పైన ఏం చూస్తున్నారు. మై టీవీ పర్ ఫిల్మ్ దేఖ్తా హూ ఫిల్మ్ చూస్తున్నాను. మై టీవీ పర్ చిత్ర బనానా దేఖ్తా హూ చిత్ర అంటే డ్రాయింగ్ వేయడము చూస్తూ ఉన్నాను. నెక్స్ట్ భాస్కర్ దొపహర్కు పుస్తకాలయమే పడతా హై క్వశ్చన్ మార్క్ ఇది ఒకటి మిస్ అయిపోయినది చూద్దాము. భాస్కర్ దొపహర్కు పుస్తకాలయమే పడతా హై మధ్యాహ్నం పూట పుస్తకాలయం మీన్స్ లైబ్రరీకి వెళ్ళి చదువుతాడు. భాస్కర్ దొపహర్కు కహా పడతా హై మధ్యాహ్నం పూట ఎక్కడికి వెళ్ళి చదువుతాడు. నెక్స్ట్ భాస్కర్ కబ్ పుస్తకాలయమే పడతా హై ఎప్పుడు లైబ్రరీకి వెళ్తాడు. నెక్స్ట్ చూడండి. మై స్కూటర్ సే దఫ్తర్ జాతా హూ మై స్కూటర్ సే దఫ్తర్ జాతీ హూ దీన్ని ఉపయోగించి మనము ఎలా చెప్తాము. మై కార్ సే దఫ్తర్ జాతా హూ మై స్కూటర్ సే మై కార్ సే దఫ్తర్ జాతీ హూ. నెక్స్ట్ బస్సు ఉపయోగించి మై బస్ సే దఫ్తర్ జాతా హూ మై బస్ సే దఫ్తర్ జాతీ హూ. మై ట్రైన్ సే దఫ్తర్ జాతా హూ నేను ట్రైన్లో ఆఫీస్కి వెళ్తాను. మై ట్రైన్ సే దఫ్తర్ జాతీ హూ. మై సైకిల్ సే దఫ్తర్ జాతా హూ నేను సైకిల్లో ఆఫీస్కి వెళ్తాను. మై సైకిల్ సే దఫ్తర్ జాతీ హూ. ఈ విధంగా వచ్చేసి మనము క్రియేట్ చేసి రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్. హమ్ బాజార్ జాతే హై మేము బజార్కి వెళ్తున్నాము. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది, అది ఎలాగనే చూద్దాం. హమ్ బాజార్ జాతే హై హమ్ స్కూల్ జాతే హై మేము స్కూల్కి వెళ్తున్నాము. హమ్ దఫ్తర్ జాతే హై మేము ఆఫీస్కి వెళ్తున్నాము. హమ్ అస్పతాల్ జాతే హై మేము హాస్పిటల్కి వెళ్తున్నాము. హమ్ కాలేజ్ జాతే హై మేము కాలేజీకి వెళ్తున్నాము. హమ్ బ్యాంక్ జాతే హై మేము బ్యాంకుకి వెళ్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్. రాధాజీ ఆప్ యహా కామ్ కర్తీ హై రాధా గారు మీరు ఇక్కడ పనిచేస్తున్నారా. రాధాజీ ఆప్ యహా పడతీ హై మీరు రాధా గారు మీరు ఇక్కడ చదువుతున్నారా. రాధాజీ ఆప్ యహా ఖేల్తీ హై మీరు ఇక్కడ ఆడుకుంటున్నారా. రాధాజీ ఆప్ యహా పడాతీ హై మీరు ఇక్కడ చదువు చెప్తున్నారా. రాధాజీ ఆప్ యహా రహతీ హై మీరు ఇక్కడ నివసిస్తున్నారా. నెక్స్ట్. హమ్ దోనో ఏక్ హీ కక్షా మే పढ़ते हैं మేమిద్దరం వచ్చేసి ఒకే క్లాసులో చదువుతున్నాము. హమ్ దోనో ఏక్ హీ కక్షా మే పढ़ते हैं హమ్ లోగ్ మేమందరం వచ్చేసి మా ప్రజలందరూ ఏక్ హీ కక్షా మే పढ़ते हैं మేమందరం వచ్చేసి ఒకే తరగతిలో చదువుతున్నాము. వే దోనో ఏకీ కక్షామే పడితే హై వారిద్దరూ వచ్చేసి ఒకే క్లాస్లో చదువుతున్నారు. గోపాల్ और మోహన్ ఏకీ కక్షామే పడితే హై వాళ్ళిద్దరూ వచ్చేసి ఒకే చదువులో చదువుతున్నారు. రాధా और షీలా ఏకీ కక్షామే పడతీ హై వాళ్ళిద్దరూ వచ్చేసి ఒకే క్లాస్లో చదువుతున్నారు రాధా మరియు షీలా. ఆప్ దోనో ఏకీ కక్షామే పడితే హై మీరిద్దరూ ఒకే క్లాస్లో చదువుతున్నారా. నెక్స్ట్ క్వశ్చన్. గీతా और సీత తుమ్ లోగ్ పుస్తక్ పడతీ హో మీరిద్దరు వచ్చి గీత మరియు సీత మీరిద్దరు పుస్తకం చదువుతారా. గీతా और సీత తుమ్ లోగ్ ఉపన్యాస్ పడతీ హో ఉపన్యాస్ అంటే నావల్స్ చదువుతారా. గీతా और సీత తుమ్ లోగ్ కవిత పడతీ హో మీరిద్దరు వచ్చేసి కవిత చదువుతారా. గీతా और సీత తుమ్ లోగ్ కహానీ పడతీ హో మీరిద్దరు కథలు చదువుతారా. గీతా और సీత తుమ్ లోగ్ నాటక్ పడతీ హో నాటకాన్ని చదువుతారా. గీతా और సీత తుమ్ లోగ్ లేక్ పడతీ హో ఈ యొక్క లెటర్ని చదువుతారా. నెక్స్ట్ 6th వన్. మై యహా హిందీ సీక్తా హూ నేను ఇక్కడ హిందీ నేర్చుకుంటున్నాను. మై యహా హిందీ సీక్తీ హూ నేను ఇక్కడ హిందీ నేర్చుకుంటున్నాను. మై యహా సంగీత్ సీక్తా హూ అదే ఫీమేల్ జెండర్ అయితే మై యహా సంగీత్ సీక్తీ హూ. మై యహా తమిళ్ సీక్తా హూ నేను ఇక్కడ తమిళ్ నేర్చుకుంటున్నాను. మై యహా తమిళ్ సీక్తీ హూ. మై యహా డ్రైవింగ్ సీక్తా హూ నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. మై యహా డ్రైవింగ్ సీక్తీ హూ.